ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరు అనేది స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థవంతంగా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు పితృ కూడా సింహరాశికి ఎక్కువగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటారు. రచయితగా లిఖించబడతారు. ఇక అలాగే అమౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సంబంధించిన స్కీమ్లను చక్కగా వినియోగించగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలుగజేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 22వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఉదయం 9 నుండి రాత్రి 9 లోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఒక వార్త అనేది మీ పరిచయస్తులకు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించింది, లేదా మీ యొక్క దూరపు బంధువుల లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించింది, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించింది, వీరిలో ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు.
ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనేది మీ స్నేహితులకు సంబంధించిన ఒక ఆందోళనకరమైన వార్తనైతే మీరు వినే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీకు ఈరోజు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.